రేవంత్పై కథనాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్. ఇది కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. యాత్ర గ్రామాలు ప్రజల దగ్గరికి వెళ్ళడం అని. ఈ వెళ్ళడం ఎవరు వెళ్తారట? మీనాక్షి నటరాజన్ వెళ్తారట, అధికార ప్రతినిధి. సో దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎప్పుడైనా అధికార ప్రతినిధులు అనేవాళ్ళు, కేంద్ర పరిశీలకులు అనేవాళ్ళు పార్టీకి వాళ్ళ కార్యాలయాల్లో సలహాలు ఇస్తారు, గాంధీ భవన్లో ఇస్తారు, లేకపోతే ఇంకో చోట ఇస్తారు. కానీ ఇక్కడేంటి, ఆమె పర్యటనకి వెళ్తే అసలు మహేష్ కుమార్ గౌడ్ కూడా, అంటే పిసిసి అధ్యక్షుడు, నేనేం చేయాలి ఇదంతా నేను ఆలోచిస్తే అమ్మ మీరే పర్యటనకు వెళ్తానంటే అనే ఒక అసంతృప్తికి మహేష్ కుమార్ గౌడ్ కూడా గురైనటువంటి పరిస్థితి ఉందని వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా చాలా వివరమైన కథనాలు ఇస్తున్నారు. ఎక్కడ ఇది జరగలేదు ఎప్పుడు అని. వెంటనే దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు లేదా ప్రధాన ప్రతిపక్షం ఎలా చెప్తుందంటే, అసలు రేవంత్ రెడ్డి కదా వెళ్ళాలి, ముఖ్యమంత్రి ముందు ఉండాలి, ముఖ్యమంత్రి కాకుండా పార్టీ చొరవ తీసుకొని అది కూడా కేంద్ర ప్రతినిధే తిరుగుతారు అంటే రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు. రేవంత్ రెడ్డిని సైడ్ చేయటం కోసమే కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను ముందుకు తెస్తున్నారు. సో రేవంత్ రెడ్డికి పరిస్థితి రివర్స్ అయింది. అధిష్టానం దగ్గర వాళ్ళు అంతకంత కూడా నమ్మడం లేదు, దూరం అవుతూ ఉన్నారు. ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ ఇలా ఉంటే బీఆర్ఎస్ కూడా ఒక విధమైన తీవ్రమైన తికమకలో పడిపోయింది. ముఖ్యంగా బీసీ సమస్య మీద, బీసీ ఆర్డినెన్స్, బీసీలకు రిజర్వేషన్లు అన్న దాని మీదేమో కేటీఆర్ ఒక విధంగా మాట్లాడుతుంటే, కవిత అయితే కనుక మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాము 2 రోజుల పాటు అని కూడా ఆమె ప్రకటించారు. మిగతా విషయాలన్నీ ఒకటైతే బీసీ సమస్య మీద నిట్ట నిలువున రెండుగా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో కేసీఆర్ నిన్న హరీష్ రావును వీళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళతో చర్చించారు. ఇప్పుడు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ దాని మీద నివేదిక ఇస్తున్న ఈ సమయంలో ఎలా చేసుకోవాలనే దాంతో బీఆర్ఎస్ బనకచెర్ల మీద ఫోకస్ పెట్టాలి. బనకచెర్ల కార్డు, ఆంధ్ర కార్డు బనకచెర్ల, దీని మీద మొత్తం వ్యూహం చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి అన్నది కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా కనిపిస్తుంది. దీన్ని చంద్రబాబు, ఇదంతా చంద్రబాబు బనకచెర్ల, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్, ఇలా జరగబోతుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే బనకచెర్ల మీద కేంద్రం కూడా ఒప్పుకోలేదు ఇంతవరకు. అంటే ఏమీ లేని ఒక బనకచెర్ల అన్నది బతికిచ్చేటటువంటి రాజకీయం అవుతుందనే ఒక పెద్ద సమస్య ఉంది. కానీ తప్పకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళ మధ్యలో బీజేపీ రాజకీయం, దీంతో తెలంగాణ ఖచ్చితంగా ఒక తీవ్రమైన త్రిముఖ రాజకీయ పోటీ కింద మారిపోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్లో మళ్ళీ కాంగ్రెస్లో కూడా ఇంటర్నల్ ఫైట్ లాగా మీనాక్షి నటరాజన్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ అన్నది రావడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ లోపల మన పాత మిత్రుడు తరచూ చెప్తున్న రాజా సింగ్ బీజేపీ, నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా అధిష్టానం పిలిస్తే వస్తానని చెప్తున్నాడు ఆయన. సో బీజేపీ కూడా ఈ రాజకీయాలు ఇక్కడ మల్టీ టర్న్స్ తీసుకుంటున్నట్టుగా మటుకు స్పష్టమవుతుంది. మరి బీఆర్ఎస్ బహుశా నేను అనుకుంటాను జస్టిస్ ఘోష్ నివేదిక ఇచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడతారా, హరీష్ రావు మాట్లాడతారో తెలియదు. కానీ అటు కాళేశ్వరాన్ని ఇటు బనకచెర్లను కలిపి బీఆర్ఎస్ కొత్త దశలో ఆందోళన ప్రారంభించవచ్చు. రేవంత్ కూడా దాన్ని తప్పకుండా అటాక్ చేయాలి.